తెలంగాణలో అటవీ అభివృద్ధి సంస్థ పురోగభివృద్ధికి అవసరమైన ప్రణాళికతో పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు ఆ సంస్థల చైర్మన్ వీరయ్య తెలిపారు. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఎఫ్డీసీ స్థలంలో 80 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన డివిజన్ కార్యాలయ భవన సముదాయాన్ని శనివారం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుతో కలిసి ప్రారంభించారు. మనం న్యాచురల్ ఎనర్జీని, రెన్యూవబుల్ ఎనర్జీని హార్వెస్ట్ చేయడం కూడా గొప్ప విషయం. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈ సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేస్తుంది. చాలా సమస్యలు ఉన్నాయి. డివి రెడ్డి గారు ఇంతకుముందు చెప్పారు, ఎకో టూరిజం ప్రాజెక్టు మేము తీసుకుంటున్నామని. మా దగ్గర బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి సార్. ఈ పక్కనే పాలరాపు గుట్టలో రాబందులు, లాంగ్ బిల్డ్ వల్చర్స్, ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అయ్యే వల్చర్స్ ఇక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళడానికి సరైన రహదారి కానివ్వండి, అక్కడ ఉండడానికి ఒక ఓవర్ నైట్ స్టే చేయడానికి కానీ ఎక్కడ ఫెసిలిటీ లేదు. కాగజ్నగర్ నుంచి మొట్ల కూడా వెళ్ళాలంటే 2-3 గంటలు పడుతుంది. రోడ్డు కూడా సరిగ్గా లేదు. పక్కనే గుండెపల్లి ఫారెస్ట్ ఉంది, రిజర్వ్ ఫారెస్ట్. మనం ఎంతసేపు పులుల గురించి ఆలోచన చేస్తాం, కానీ మిగతా వైల్డ్ యానిమల్స్ చాలా వరకు అక్కడ అందుబాటులో ఉన్నాయి. వాటిని చూడడానికి అక్కడ ఒక సఫారీ కోసం కూడా మేము ప్రయత్నం చేసినాం. డిఎఫ్ఓ గారికి కూడా ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. అట్లనే కవటాల దగ్గర ఒక రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న గుట్ట, కంకాలమ్మ గుట్ట అని ఉన్నది. అక్కడ చాలా మంది అక్కడ పూజలు అవి మిగతా చేసి పక్కన ఉన్న తాడోబతిపేశ్వరకు పోతాం. మన దగ్గర ఇంత పొటెన్షియల్ పెట్టుకొని మనం పక్కనున్న మహారాష్ట్రకి ఎందుకు పోవాల్సి వస్తుంది అనేది ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటే తప్పకుండా హైదరాబాద్ లో కూడా మిమ్మల్ని కలుస్తాం. తప్పకుండా ఈ విషయాల గురించి కూడా ఆలోచన చేద్దాం. ఉన్నదో మాకు కూడా అంతే కుటుంబంలో సమస్య చాలా జటిలమైన సమస్య. తప్పకుండా దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మా ఆలోచన ఏంటంటే ఈ అటవీ హననం ఏదైతే జరుగుతుందో అది పూర్తిగా ఆగిపోవాలి. కొత్తగా చెట్లు నరకడం అనేది, చెట్లు కొట్టి సాగుబడి చేయడం అనేది పూర్తిగా చట్టవిరుద్ధం అనేది రైతులకు కూడా తెలిసి రావాలి. ఫారెస్ట్ లో చాలా వరకు